ఫస్ట్ నేను మైక్ మా బావ విజయాకి ఇస్తాను. నువ్వు రాసిన డైలాగ్స్ ఎలా కనిపించాను నీకు స్క్రీన్ మీద? ఆ క్యారెక్టర్ డైలాగులు విన్నారు. డైలాగ్లో డౌట్స్ ఉంటే మీరు అడగండి, యాక్టింగ్లో డౌట్ ఉంటే ఆర్టిస్ట్ అడగండి, డైరెక్షన్ డౌట్ ఉంటే కూడా డైరెక్టర్ అడగండి. ఎనీ డౌట్? అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈ క్యారెక్టర్ చేసినందుకు. ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శశాంక్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్. తర్వాత అన్నయ్య నాకు చాలా సపోర్ట్ చేస్తున్నాడు ఫస్ట్ నుంచి కూడా. తర్వాత మా పేరెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను థ్యాంక్స్ చెప్పడం కంటే ఎక్కువ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాని యూట్యూబ్లో కూడా చాలా వ్యూస్ తెచ్చి దీన్ని హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అంటే మా స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నందుకు. ఓవరాల్గా బాగుంది శశాంక్. ఫీల్ క్యారీడ్, లాస్ట్లో ఫీల్ క్యారీ అయింది బాగా. అంటే నువ్వేమనుకున్నావో అది తీయగలిగావు. చెప్పాలంటే అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందని అనిపిస్తుంది నాకు. అండ్ ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్. ఎగ్జామ్ మొత్తానికి ర్యాంక్ చేశారు. పోతే నా టీమ్మేట్స్ నీరజ్, అశోక్, వీళ్ళందరూ కూడా నా టీమ్మేట్స్. అందరికీ నమస్కారం. చాలా 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 బాగుంది. డైలాగ్స్ కానీ, యాక్టింగ్ కానీ, హీరోయిన్ కానీ, హీరో కానీ న్యాచురల్ గా ఉంది. చాలా బాగుంది. శశాంక్ గారి సినిమాలు చాలా చూసాము. సింగిల్ ఛాన్స్, బ్లాక్ అండ్ వైట్ పెళ్లి కొడుకు, అవన్నీ షార్ట్ ఫిల్మ్స్. ఇది వచ్చేసి సెమీ లెంత్ ఫుల్ మూవీ. బట్ గుడ్ ఎఫర్ట్ బై శశాంక్. క్యారీ ఆన్ అండ్ ఆల్ ది బెస్ట్. వన్ డే విల్ సీ యువర్ ఫుల్ లెంత్ మూవీ. బాగుందండి. సుమా బాగా చేశారు. బేసికల్లీ నాకు అమ్మాయి యాక్టింగ్ అంటే బాగా ఇష్టం. బాగా హ్యాండిల్ చేశారండి స్టోరీ. ఈ కాలంలో ఆ స్టోరీ చెప్పాలంటే చాలా కష్టం. అందరికీ అర్థమయ్యేలా మూవీ ఫ్రాంక్ బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. బాగుంది సుమా. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు కేఎస్ రాజు. నేను శశాంక్ నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు పరిచయమైన ఫ్రెండ్స్లో బెస్ట్ ఫ్రెండ్ అండి. తను చేసిన వాడు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఇండస్ట్రీలో నేను ఎక్కువగా సినిమా ఫీల్డ్లోనే తిరుగుతూ ఉన్నానండి. నాకు బయట పరిచయమైన ఫ్రెండ్ తను ఇలా ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలియదండి. ఫస్ట్ సాధారణంగా మామూలుగా ఏదో చిన్న ఆడిషన్లో కలిసాం. అప్పుడు నా ఫీల్డ్ ఒక్కొక్కడికి ఒకటి ఆర్టిస్టు, ఇంకొక డైరెక్షన్, ఇంకొక టెక్నీషియన్, ఏదేదో ఉంటుంది. తను మొత్తం తనే. యాక్టర్ ఆయనే, కెమెరామెన్ ఆయనే, డైరెక్టర్ ఆయనే, రీ రికార్డింగ్ దగ్గర ఒక వ్యక్తి ఇన్ని పనుల మీద పట్టుండి ఒక సినిమా చేసి బయటికి తీయాలంటే ఎంత కష్టపడతాడో. ఒక్కొక్కడికి ఒక్కో దాంట్లో ఎంతో కష్టపడతారు. కానీ అన్నిటి మీద పట్టు పెట్టుకొని అందరిని తీసుకొని తను ఇలా చేయడం నిజంగా తను హ్యాట్స్ ఆఫ్. శశాంక్ చాలా బాగా చేస్తున్నాం. ఇంతకుముందు తనతో నేను కూడా వర్క్ చేశానండి. అప్పుడు మామూలుగా ఏదో సరదాగా బయట ఏదో చేసామా పోయామా అన్నట్టుగా ఉండేవాడిని. మాకు కూడా ఏదైనా చిన్న చిన్న క్యారెక్టర్లు ఇస్తే మీద చేసేమన్న ఆనందం ఉంటుంది. ప్లీజ్. చాలా బాగా కష్టపడతాడండి. మంచిగా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకోటి డైలాగ్స్ సార్, అసలు నేను అనుకున్నాను ఎవరో ఒక ఇండస్ట్రీకి తెలిసిన వాళ్ళు రాసి ఉంటారు అనుకున్నాను. కానీ మీరు బయట మా బావ అని చెప్పగానే నాకు ఆశ్చర్యం వేసింది. చాలా బాగున్నాయండి డైలాగ్. తనకి టైం ఎంత ఇచ్చారో తెలియదు కానీ చాలా బాగుంది షార్ట్ ఫిలిం. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. సుమ గారు మీరు మామూలు ఎక్కారు కేక. నాకు సౌందర్య గారును సావిత్రి గారు కనపడ్డారు కొన్ని చోట్ల. చాలా బాగుంది. డైరెక్షన్లో డెఫినెట్గా ఎప్పుడో ఒకసారి నెంబర్ 1 డైరెక్టర్ అవుతావు, దాని డౌట్ లేదు. ఇది మాత్రం అన్నిటికంటే గొప్ప మెసేజ్. ఇదే ప్రేమ. అండ్ ఇంకా త్వరలో తను కోరుకున్నట్టుగా పూర్తి స్థాయి సినిమా నిర్మించి అందరి యొక్క మన్నల్ని ఒక గొప్ప యాక్టర్ కమ్ డైరెక్టర్గా నిలిచిపోతాడని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. మా బాబు చిన్నప్పటి నుండి చాలా కష్టపడుతున్నాడండి. ఆయన ఎదగాలని నా కోరిక. బావా ఐ లవ్ యూ. చిన్న పిల్ల ఇంట్లో నుంచి మార్పు తీసుకురావాలని చెప్పి యాక్షన్ డైరెక్షన్ సూపర్.
సో అది ఏదైనా చిన్న మిస్టేక్ పెడదాం అనుకుంటున్నాను, కానీ ఎక్కడ మంచి మెచ్యూర్తో తీస్తాడు. ఫస్ట్ నుంచి అంతే, ఇప్పుడు అంతే, ఇంకా ముందు అంతే. శశాంక్ ఇదే ప్రేమలో ముగ్గురు క్యారెక్టర్లు మాత్రం బాగా తీసావు. ఇలాగే ఇక ముందు కూడా ముగ్గురు అందరు యాక్టింగ్ చాలా బాగుందమ్మా. ఇక ముందు కూడా అందరు మంచి పొజిషన్. గుడ్ ఈవినింగ్ అండి. శశాంక్ చాలా కష్టపడే మనస్తత్వం, అతని కష్టం అంతా తెర మీద కనపడింది. అండ్ మిగతా ఆర్టిస్టులు బాగా చేశారు, పర్టికులర్గా అమ్మాయి బాగా చేసింది. శశాంక్ డైరెక్షన్ బాగుంది. అండ్ నా బ్రదర్ ఇన్ లా ఈ సినిమా మ్యూజిక్ చేసింది చాలా బాగా చేశాడు. చూడడానికి వచ్చిన మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి ఇంట్లో మా వీడియో కెమెరా ఉంటే చిన్న చిన్న పాటలు తీసుకోవడం, చిన్న చిన్న డ్రామా తీసుకోవడం అలవాటు. అట్లా కొద్దిగా ఫస్ట్ టైం కొద్దిగా డేట్ చేసి కోవన్ ఒక హిందీ మూవీ రీమేక్ చేశాను. తర్వాత నేను అఖిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా యాక్టింగ్ కోర్స్ చేసినప్పుడు అక్కడ షో చేశాను. అది చూసినప్పుడు ఫస్ట్ దాన్ని చూసి నన్ను ఎంకరేజ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి శోభన్ మాస్టర్. ఈరోజు 9 years తర్వాత మనకి ఇక్కడ ఈ ప్రసాద్ ల్యాబ్స్ సార్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇట్స్ వెరీ టచింగ్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మార్నింగ్ కాల్ చేశాను, ఇప్పుడు వచ్చేసారు. అతను చేసిన దాంట్లో మొత్తం అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నా. థియేటర్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ అన్నీ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ సినిమా డైరెక్టర్ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ని తను ఇది గెయిన్ చేస్తున్నాడు. వెల్, ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఇక్కడ తను యాక్ట్రెస్ ఓకే, తను కూడా చాలా బాగా చేసింది. అందరూ యంగ్ టీం అంతా బాగా కష్టపడ్డారు. ఈ ఫిలిం చూసాక నాకు అనిపిస్తుంది, ప్రేమ అనే దానికి విలువ కోల్పోతున్న ఈ రోజుల్లో ప్రేమను ఎలా ప్రేమించాలి అనే విషయాన్ని ఇంత బాగా చూపించినందుకు శశాంక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.